విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడ రామ్ మందిర్ నుంచి మొదలుకొని ఈ యొక్క మెయిన్ ర్యాలీ ఉంటుంది. గత 22 సంవత్సరాల నుంచి ఈ ర్యాలీ జరగడం జరుగుతుంది. ఈసారి కూడా అంటే మిగతా యూనిట్స్ ఏవైతే ఉన్నాయి, కర్మాన్ ఘాట్ అనేది ఒక యూనిట్, అట్లా ఆర్యనగర్ జిల్లా, గోల్కొండ, అట్లానే బోయింపల్లి, ఈ జిల్లాల నుంచి అన్ని కూడా గౌలిగూడ రామ్ మందిర్ లో కలుస్తాయి. కాబట్టి ఈ యొక్క మెయిన్ ర్యాలీ అనేది కూడా గౌలిగూడ రామ్ మందిర్ నుంచి మొదలుకొని వయా సుల్తాన్ బజార్, కోటి, సుల్తాన్ బజార్, కాచిగూడ, మన సికింద్రా బన్సిలాల్ పేట్, ప్యారడైస్ మీదుగా హనుమాన్ మందిర్ కి చేరుకుంటుంది. కాబట్టి ఎక్కువ మంది యువతకు ఇందులో పాల్గొనాల్సిందిగా బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. జై శ్రీరామ్. जयंती सेलिब्रेशंस है। परसों हम लोग श्री रामनवमी सेलिब्रेशंस को जीएचएमसी ऑफिशियल्स, हम लोग और भाग्यनगर श्री रामनवमी ऑर्गेनाइजेशन कमेटी की तरफ से हम लोग अच्छा से मिलके कोऑर्डिनेट्स के साथ हम लोग सेलिब्रेट किए गए। इस बार हम लोग ये वीर हनुमान सेलिब्रेशंस के लिए भी आज बजरंग दल, वीएचपी और ऑर्गेनाइजर कमेटी से हम लोग बात किया, उनके साथ मीटिंग किया। हमारी तरफ से भी पुलिस, जीएचएमसी और टीएसआरटीसी ऑफिशियल्स, सब ऑफिशियल्स यहाँ पे मौजूद थे। उनकी तरफ से भी हमको कुछ सजेशंस मिला, हमारे तरफ से भी कुछ सजेशंस दिया। इस टोटल प्रोसेशन 12.5 किलोमीटर है, हैदराबाद सिटी में 10.3 किलोमीटर है और बाकी मलकाजगिरी में ऑलमोस्ट 2.2 किलोमीटर। उसके लिए भी हम लोग बंदोबस्त किए गए। और मेन प्रोसेशन करमन घाट और गौलीगुड़ा से है, वो एंडिंग बोइनपल्ली पे है। सो कुल मिला के ऑलमोस्ट 3000 तक हम लोग हमारा ऑफिसर्स को, मेन को यहाँ पे डिप्लॉय किए गए। हैदराबाद में कोई भी फेस्टिवल होने दो, सो पब्लिक और सब ऑर्गेनाइजर सब लोग अच्छा से हमको सपोर्ट कर रहे हैं। इस बार भी हम लोग वही उम्मीद कर रहे हैं कि उनकी अच्छा सपोर्ट से ये सेलिब्रेशंस भी हैदराबाद सिटी में पीसफुल से करे गएंगे। సందర్భంగా చేసేటువంటి విజయయాత్రకు సంబంధించినటువంటి నివాళులు ఈ సభకు చేసినటువంటి ఇక్కడ ఆర్గనైజర్స్, అధికారులు, మీడియా వాళ్ళు ఈసారి వీర హనుమాన్ విజయయాత్ర ఏప్రిల్ 2వ తారీఖు నాడు జరుగుతుంది. దీనికి సంబంధించి సమన్వయ సమావేశం ఈ రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈసారి కొత్తగా ఉన్నది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఆర్గనైజర్స్ గతంలో ఉన్నటువంటి ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ జోన్ పరిధిలో ఈ యాత్ర జరుగుతుంది. ఈసారి యాత్ర బోయినపల్లికి సంబంధించిన అబ్దుల్గంజ్తో మొదలవుతుంది. అక్కడి నుంచి హైదరాబాద్కి సంబంధించిన సుల్తాన్ బజార్ న్యాయమూర్తిలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి చిక్కడపల్లి, ముషీరాబాద్, నందినగర్, ఇంకా మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో వెళ్ళిన తర్వాత మల్కాజిగిరి కమిషనర్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో డీసీపీ మల్కాజిగిరి కార్యంలో ఉంచుతుంది. ఈ మెయిన్ యాత్రనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సెవెరల్ ప్రొసెషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. మెయిన్ యాత్ర అయితే మనకి సుమారు 12 కిలోమీటర్లు దూరం ఉంది. మేము లాస్ట్ టైం కూడా సెంట్రల్ జోన్ నుండి ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. మీ అందరితో పాటు చాలా పద్ధతిగా, చాలా మటుకు మా సూచనలు పాటిస్తూ ఈ యాత్రని నేను కొనసాగించడం జరిగింది లాస్ట్ ఇయర్. సో ఐ హోప్ ఈసారి కూడా మీరు అందరూ కూడా పోలీసు వారి సూచనలు, అలాగే మా డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా సమాలోచన చేసుకుంటూ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ, దయచేసి ఇచ్చే సూచనలని మీకు అవి ఆబ్స్ట్రక్షన్స్ కావు, మేము అడ్డంకి కావు భావించుకుంటా మేము కూడా మీతో పాటు ఈ ప్రొసెషన్ విజయవంతంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని, అందరూ కూడా సురక్షితంగా ఈ విజయాత్రను ముగించుకోవాలని భావిస్తున్నాము. అలాగే ఏదైతే మీ సహకారం ఉంటే ఈ
విజయయాత్రని ఇంకా సమర్థవంతంగా మనం తప్పకుండా విజయవంతం చేయగలుగుతాం. అందరం కూడా ఈ సమావేశంలో భాగంగా నమ్మకం మానవ తీవ్రవేగం జితేంద్రియం బుద్ధిమత పరిశ్రమ వాతావరణం బాలవేగం ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రబలి శక్తి వేగం జ్ఞానం నియంత్రణ అనే అందరికి సంబంధించినటువంటి ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ క్వాలిటీస్ మీరందరూ మనమందరం కూడా ఈ విజయాలలో భాగంగా గుర్తుంచుకుంటూ ముఖ్యంగా శక్తి వేగం జ్ఞానం నియంత్రణ ఖచ్చితంగా ఇది నేను మా విధులు రక్షించడానికి మీరు మీ ప్రొఫెషన్ కూడా చక్కగా నిర్వహించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి హనుమంతుని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం యాత్రలో పాటిస్తూ చూపిస్తూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డీసీపీస్, మన జోనల్ కమిషనర్స్, హైదరాబాద్ నుంచి పోలీస్ ఆఫీసర్స్, వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఆఫీసర్స్, అట్లానే ఈ యొక్క వీరు హనుమాన్ జయంతి సెలబ్రేషన్ ఆర్గనైజర్స్ మన మూర్తి గారు, మన శశిధర్ గారు, శ్రీకాంత్ గారు, రామరాజు గారు విచ్చేసిన ఇందులో ఆర్గనైజర్స్కి, మీడియా అందరూ కూడా పేరు నమస్కారాలు. ఈరోజు ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్కి నా తరఫు నుంచి, మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, జిహెచ్ఎంసీ తరఫు నుంచి, వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి విచ్చేసిన ఆఫీసర్స్కి, ఆర్గనైజర్స్ అందరూ కూడా స్వాగతం కొడుతూ జిహెచ్ఎంసీ కమిషనర్ కొంత మీటింగ్లో వెళ్ళకపోయినారు. సో వాళ్ళు రాలేకపోతున్నారు. సో ఆల్రెడీ మనము మొన్ననే మన శ్రీరామనవమి సెలబ్రేషన్స్ని బాగా చక్కగా బాగా జయప్రదంగా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సెలబ్రేట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మన ఆర్గనైజింగ్ కమిటీ గారికి, మన అక్కడ ఉన్న ఆఫీసర్స్కి, ప్లస్ అందరూ కూడా హైదరాబాద్ ప్రజలందరూ కూడా మాట్లాడించి అందరి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. ఎల్లుండి మన వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ ఉన్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ 1 వీక్ నుంచే మనం ఈ ప్రిపరేషన్ ఏం చేయాలని చెప్పి మన హైదరాబాద్ తరఫు నుంచి తరఫు నుంచి కూడా మనం చాలా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తగ్గట్టు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ మన రామరాజు గారు కావచ్చు, శంకర్ గారు కావచ్చు, మూర్తి గారు, శ్రీకాంత్ గారు కొన్ని విషయంగా మనం సజెషన్స్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా సజెషన్స్ మనం రాస్తున్నాం. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మనము మా వైపు నుంచి కూడా మీకు కోరేది ఏంటంటే, మనము ఏ టైం ఇస్తారో ఆ టైంలో స్టార్ట్ కావాలి. లాస్ట్ టైం కూడా చాలా లేట్ అయిందని చెప్పి నాకు తెలిసింది. రాత్రి దాకా మనము రోడ్ పైన ఉండాల్సి వస్తుంది. ప్లస్ రాత్రి అయితే కూడా మన ఇబ్బంది వేరే రకంగా ఇబ్బంది తెలియజేస్తాం. సో అంటే ఆల్రెడీ శ్రీకాంత్ గారు వాళ్ళందరూ కూడా మేము ఎవరు ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ కూడా తెలియపరిచారు. 1:30, 4 11 ఆ టైం ప్రకారం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మొన్న కూడా మనం చూశాను, చాలా అంటే చాలా లేట్ కావడం. 12 o'clock 12:30 1 o'clock దాకా 1:30 దాకా మనం ఇంటికి పోవాల్సి వచ్చింది. సో అందుకు అది ఆ టైంని మెయింటైన్ చేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. సెకండ్ థింగ్, ఆ స్టాచ్యూస్ ఏమున్నాం, ఆ స్టాచ్యూస్ మీరు ముందరే చెప్పడం. మనం ఎంత చెప్పినా అగైన్ ఇక ప్రాబ్లమ్స్ కానీ మొన్న కూడా మనం ఎంత చెప్పినా మేము అదే చూస్తున్నాం. శ్రీరామనవమిలో ఆల్మోస్ట్ 2.5 hours వేస్ట్ అయిపోయింది. సో పబ్లిక్లో ఉత్సాహం తగ్గిపోతుంది. మళ్ళీ నైట్ డే గొడవ వచ్చేసి వస్తుంది. మనం అక్కడ ఏమాటో చేసే సమయంలో వాళ్ళే మనము ఇన్సిడెంట్ అయితే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి ఎందుకంటే వాయిస్ ఉంటావు, రకరకాల కాలర్స్ ఉంటావు. ఐ థింక్ హైట్ విషయంలో కూడా కూడా మీకు గైడ్ చేస్తారు. అది ఒకటి చూసుకోవాలి. అట్లానే మీ వైపు కూడా మనం కోరేదంటే అన్నప్రసాదం చేస్తుంటారు, కానీ ప్లీజ్ మీకు ఎక్కడ చేస్తుంటారా మన జేజెస్కి అడిషనల్ కమిషనర్ గారు, జేజెస్ కూడా లాస్ట్ టైం బాగానే మంచి ఏర్పాటు చేసినారు, కానీ చాలా బాగా జరిగింది. బట్ స్టిల్ మనం ఆర్గనైజర్స్ వైపు కూడా కావాలి కూడా పెడితే బాగుంటుంది. లేదంటే రోడ్ పైన వేసుకుంటారు మనం మాట గుడ్ ట్రెడిషన్. అది ఒకటి మీరు చేయాలని చెప్పి కోరుతున్నాము. అట్లానే అది పోలీస్ అంబులెన్స్ సర్వీసెస్ ఆల్రెడీ లాస్ట్ టైం కూడా అంబులెన్సెస్ ఈసారి కూడా అంబులెన్స్ పెట్టడం జరుగుతుంది. మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే మనం ఏంటంటే మీరు రకరకాల ఇది చేశారు, కానీ మనకు పోలీస్కి అన్ని పనులు అదే పనులు అదే ఒక జయప్రదం
కావాలంటే చూస్తామని మనం ఆ పండుగ ఈ పండుగ చేసి ఉండదు మనకు. మీరు చూస్తుంటారు ఏ పండుగ అయినా పండుగ కూడా శ్రీరామనవమి కూడా మొదటి చివరి మనిషి పోయేదాకా మన టీచర్స్ ఆఫీసర్స్ మనం అందరూ కూడా ఉండి అందరికీ సురక్షిత కొత్తగా బెనిఫిట్స్ అటువంటి పెట్టుకోవచ్చు. ఏదో మనం ఆ చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేది ఏం లేదు. పోలీస్ అందరూ ఉంటే అన్ని ఉత్సాహంగా ప్రజలు సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఉత్సాహంగా ఉండాలని చెప్పిన కోరుతున్నాం. దాని దగ్గర కూడా మనం మొదలు ప్లాన్ చేయడం జరుగుతుంది. దాని దగ్గర మీకు కూడా సహకారం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి మీటింగ్స్ ఎక్కడ కూడా లేదు. శ్రీరామనవమి కావచ్చు, మీరు హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కావచ్చు, గణేష్ కావచ్చు, ప్రతి పండుగ వస్తే టాప్ టు చేయకూడదు. ఈ సంప్రదాయం హైదరాబాద్ నుండి మన టీచర్స్ కమిషనర్ గారు వస్తారు, నేను వస్తాను, మన ఆఫీసర్స్ వస్తారు. ఈ సంప్రదాయం ఎక్కడ నేర్పించవద్దు, అలాంటిదే పెట్టవద్దు. మీరు కూడా మనం సహకరించాలని చెప్పి నా తరఫు నుంచి మన టీచర్స్ కమిషనర్ తరఫు నుంచి అందరూ ఆఫీసర్స్ తరఫు నుంచి కూడా మీ అందరూ కూడా కోరుతూ ఈ యొక్క మీటింగ్ వచ్చిన అందరూ కూడా ప్రజలందరూ కూడా నేను ఆర్గనైజర్స్కి అందరూ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.